వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు నేను శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి బ్రాంచ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ రాజా గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, జనరల్గా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో మనకు వచ్చే బ్యాక్ పెయిన్ అది నార్మల్ బ్యాక్ పెయినా, లేదంటే లోపల ఇంకేదో జరుగుతుంది, దేర్ ఇస్ సంథింగ్ సీరియస్ ఇష్యూ అని ఎలా తెలుసుకోవాలి అండ్ ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మీరు మంచి ప్రశ్న అడిగారండి. కామన్గా బ్యాక్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్తో పాటు కొన్ని సిమ్టమ్స్ మనము చూస్తే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. ఏ సిచ్యువేషన్స్ ఇప్పుడు కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్తో పాటు ఏదన్నా కాళ్ళలో మనకి నొప్పి షూటింగ్ పెయిన్ వచ్చి, దాంతోపాటు పాదంలో బలం కనుక తగ్గటం, ఒక ఏరియా ఆఫ్ లెగ్లో తిమ్మిరి వస్తాము, లేకపోతే మోషన్ కానీ యూరిన్ కానీ మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారండి. సో ఈ సింపుల్ బ్యాక్ పెయిన్ కాకుండా ఆ కాలుకు వచ్చే నరము లేకపోతే మన యూరిన్కి వెళ్ళే నరాలపైన ఒత్తిడి ఉందని దీని ఇండైరెక్ట్గా అర్థం. సో ఇవి ఒక విధమైన సర్జికల్ ఎమర్జెన్సీస్. కొన్ని సందర్భాల్లో మనం వెంటనే ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ చేసి దాని తర్వాత నరాలపైన ఒత్తిడి ఉందంటే వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ బ్యాక్ పెయిన్కి సర్జరీస్లో మనకు చాలా విధానాలు ఉన్నాయి. అందులో లేటెస్ట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సో బ్యాక్ పెయిన్ విత్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనగా సడన్ షూటింగ్ పెయిన్ ఇన్ ఎనీ ఆఫ్ లెగ్స్ విత్ న్యూరలాజికల్ డెఫిసిట్, అంటే పాదంలో బలం తగ్గిపోవటం, కామన్గా చెప్పులు జారిపోవటం అలా జరగటము, బ్లాడర్ అండ్ బవల్ సిమ్టమ్స్, యూరిన్ కానీ మోషన్ కానీ ఇబ్బంది జరగటము జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిల్లో డిలే చేస్తే నరాల డ్యామేజ్ ఫర్దర్ అయ్యే అవకాశాలు ఉంటుంది అండ్ రికవరీకి అంతే సమయం పడుతుంది.